ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మరొక కేస్ స్టడీ కూడా పంపించారు మీరు నాకు, ఒకసారి దాన్ని కూడా చదివి వినిపిస్తాను. ఓకే అండి. నా పేరు సత్యనారాయణ, నా వయసు 50 సంవత్సరాలు. ఓకే. మొన్నటి వరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఒక అద్దెంట్లో ఉంటున్నాను. ఓకే. నాకు మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి అద్దెల రూపంలో నెలకు 20,000 రూపాయల వరకు వస్తాయి. ఓకే. తర్వాత వడ్డీలకు ఇచ్చున్నాను కొంత అమౌంట్, వడ్డీల రూపంలో కూడా నెలకు ఒక 30,000 రూపాయల వరకు నాకు ఊరి నుంచి వస్తుంటాయి. ఓకే. నా దగ్గర ప్రస్తుతం 30 లక్షల రూపాయల క్యాష్ ఉంది. ఒక స్థలం కూడా ఉంది, అది అమ్మితే 50 లక్షల రూపాయల వరకు వస్తుంది. సో మొత్తంగా 80 లక్షల రూపాయల వరకు రెడీ అవుతుంది. ఓకే. ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఓకే. డబుల్ బెడ్రూమ్ అయితే 55 లక్షలు, 3BHK అయితే 80 లక్షల రూపాయలు అవుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి నాకు కొంత హెల్త్ కూడా అంత సరిగా లేదు. సో రేపెప్పుడైనా నాకు వయోభారం రీత్యా, వృద్ధాప్యం రీత్యా నేను యాక్టివ్గా పని చేసుకోలేకపోతే నాకు ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. కాబట్టి సో ప్రజెంట్ నేను ఏం చేయాలంటూ అడుగుతున్నారు. ఓకే. సో బేసిక్గా 50 ఏళ్ల వయసు వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలని రికమెండ్ చేస్తాను. సో దానికి కేవలం అది వాళ్ళ ప్రొటెక్షన్ అని కాదు, ఇక్కడ కొత్త పాయింట్ కూడా యాడ్ చేస్తాను. ఒకటి, వాళ్ళకి సొంత ఇల్లు ఉండటం వాళ్ళకి సేఫ్టీ, అండ్ రెండోది వాళ్ళ పిల్లలు కూడా ఆల్రెడీ ఎర్నింగ్ స్టేజ్కి వచ్చేసి ఉంటుంటారు. సుమారుగా నియర్ బై ఎర్నింగ్ స్టేజ్ కానీ వచ్చేసి ఉంటుంటారు. వాళ్ళు కూడా ఒక 25 సంవత్సరాలకు వచ్చేసి సుమారుగా వచ్చి ఉండాలి. సో బేసిక్గా వాళ్ళు ఎర్లీ ఏజెస్లో బయటికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటున్నారు, బయటికి వెళ్ళి ఎక్కడో రెంట్కు తీసుకోను, వేరే కుటుంబం పెట్టుకోను, లేకపోతే మళ్ళీ వాళ్ళ కొత్త ఫ్లాట్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని, పిల్లల జీవితాన్ని కూడా ఈఎంఐతో స్టార్ట్ చేయడం కంటే ఇప్పుడు కనుక ఈయన ఫ్లాట్ తీసుకోగలిగితే నెక్స్ట్ 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల వయసు 25 అని అనుకుంటే అంటే సుమారుగా వాళ్ళకు ఒక మళ్ళీ 55 అంటే మీ వయసు వచ్చేంత వరకు కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇల్లు కొనుక్కునే అవసరం లేదు. సో చాలా డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఫ్యూచర్ జనరేషన్ కి కూడా. అదే మీరు చాలా ఎర్లీగా తీసుకోవడం అంటే వాళ్ళకి పనికొచ్చేది కాదేమో, కానీ ఇప్పుడు తీసుకోవడం వల్ల ఫ్యూచర్ కి కూడా పనికి వస్తుంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై అ హౌస్, దెర్ ఈస్ నో డౌట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలా, ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఒక ఆయన దగ్గర సుమారు ఒక 85 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది. 80 లక్షల రూపాయల వరకు యాక్చువల్ గా ఆయన పాయింట్ లో కూడా 3BHK అయితే నగర డబ్బులు సరిపోతాయి, నేను ఈఎంఐ కూడా ఏం పోనవసరం లేదని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ కి వెళ్ళడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు అన్నారు వయసు మీద పడ్డది, ఆరోగ్యం సహకరించట్లేదు, ఆదాయం కూడా ఆగిపోవచ్చు అని. మీరు ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళి ట్రిపుల్ బెడ్రూమ్ కొనేస్తే మీ పరిస్థితి ఏంటి? రేపు ఏదైనా మెయింటెనెన్స్ ఖర్చుల కోసం చేతిలో క్యాష్ ఉండదు కదా, మరి తినాలి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. సో మీ ఖర్చులు మీరు భరించాలి కాబట్టి సో మీకు ఇంకా వేరే ఆధారం లేకుండా పోతుంది మీరు పని చేయలేని సిచ్యువేషన్ లో. సో దీనికి నేను ఒక ఉపాయం చెప్తా. డబుల్ బెడ్రూమ్ ఈజ్ గుడ్. డబుల్ బెడ్రూమ్ కనుక మీరు తీసుకోగలిగితే ఒక 55 లక్షల రూపాయలకు వస్తుంది అంటున్నారు కదా, మొత్తం కూడా డౌన్ పేమెంట్ కట్టకండి అండ్ ఇప్పుడే ఇమీడియట్ గా తీసుకోకండి. ఐ రికమెండ్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ 1 more year. ఎందుకు, ఇప్పుడు వడ్డీ రేట్లు కూడా బ్యాంకులో దాదాపుగా 9% అండ్ అబోవ్ ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుసు వడ్డీ రేట్లు నెక్స్ట్ 1 yearలో కొద్దిగా కట్ డౌన్ చేయడానికి కూడా ప్రభుత్వాలు ప్రిపేర్ అవుతున్నాయి, అటు యూఎస్లో కానీ ఇండియాలో కానీ. మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగితే మనకి హౌసింగ్ లోన్ కూడా తక్కువకి వస్తుంది. ఎప్పుడు ఒక 1 year పోయిన తర్వాత తీసుకోవడం వల్ల ఇప్పుడు 9% బదులు మేబీ అప్పుడు మనకి 7.5 to 8%కే రావచ్చు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్, 1% యావరేజ్ కలిసి వస్తుంది. సో అక్కడ కూడా మొత్తం ఒకేసారి డౌన్ పేమెంట్ కట్టకుండా ఒక 25 lakhs డౌన్ పేమెంట్ కట్టండి. ఓకే, మీ దగ్గర 85 ఉంది కదా, ఒక 25 lakhs అట్లా డౌన్ పేమెంట్ కట్టేసి ఆ మిగతా సుమారుగా ఉన్నటువంటి 50 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ అమౌంట్ని తీసుకొని వెళ్ళి మీరు SWPని ఏదో యాక్టివేట్ చేసుకోండి. సింపుల్. ఇప్పుడు బేసిక్ అదే 50-55 లక్షల రూపాయలు మీ దగ్గర తీసుకెళ్ళి SWP యాక్టివేట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి. రిటర్న్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కంప్లీట్గా అగ్రెసివ్ ఈక్విటీలోకి ఎంటర్ కాకండి, హైబ్రిడ్ సిస్టంలో ఉండండి, 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి. అందులో నుంచి మీరు యావరేజ్గా 55 లక్షల నుంచి 6% విత్డ్రా చేసినా మీకు సుమారుగా 27,500 రూపాయలు నెలకు వస్తాయి. అదే మీరు ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, 55 lakhs 25 డౌన్ పేమెంట్ కట్టాం కదా, మరి 30 lakhs మనం ఏం చేయాలి, ఈఎంఐకి వెళ్ళాలి. 30 lakhs ఈఎంఐకి గాను మనకు వచ్చే ఈఎంఐ పర్ మంత్ యావరేజ్గా 27,000 ఉంటుంది. ఇక్కడ SWP నుంచి 27,500 వస్తుంది, ఇక్కడ మీకు ఉన్నటువంటి 27,000 రూపాయలు ఈఎంఐకి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటి, రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, దాని బదులు ఫుల్గా డౌన్ పేమెంట్ కట్టచ్చు కదా అని అంటే ఇక్కడ మనకి ఇందులో ఉండే బ్యూటీ ఏంటి, ఇయర్ ఆన్ ఇయర్ మన విత్డ్రావల్స్ని స్టెప్ అప్ చేసుకోవచ్చు. ఎందుకు, 12% రిటర్న్ వస్తుంటే 6 విత్డ్రా చేస్తున్నాం, ఇంకో 6 మన ప్రిన్సిపల్కి యాడ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది కదా.
సో బేసిక్గా మన క్యాపిటల్ మనకి నెక్స్ట్ ఇయర్ ఎంతైతే అవుతుందో దాని మీద మళ్ళీ స్టెప్ అప్ చేసి 6% విత్డ్రాల్ చేసుకోవచ్చు. అట్లా మీరు ఇట్లా చేసుకుంటూ పోతే మీరు యావరేజ్ 80 years ఏజ్ వచ్చే టైంకి, ఇప్పుడు 50 అన్నారు కదా, 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీ దగ్గర ఫ్లాట్ ఉంటది, పైపెచ్చి ఒక 22 కోట్ల ఆస్తి రూపంలో కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి యావరేజ్ గా, ఒక 22 కోట్లు యావరేజ్ గా. సో బేసిక్ గా దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏం జరిగింది, క్యాష్ కాంపోనెంట్ అంటే మీకు ఆల్రెడీ ఆరోగ్యం మీదకి సమస్యలు వస్తున్నాయి, మీ దగ్గర క్యాష్ కాంపోనెంట్ ఉంటుంది, అండ్ ప్యారలల్ గా మీ దగ్గర ఇల్లు ఉంటుంది. ఈ రెండు మీ చేతుల్లో ఉంటాయి. ఎప్పుడంటే ఏదైనా అవసరం ఉన్నా కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కొద్దిగా తీసి వాడుకోవచ్చు. అండ్ రెండోది, ఇక్కడ ఇల్లు కంపల్సరీ తీసుకోవాలని కూడా చెప్తాను. ఎందుకు మళ్ళీ, ఇప్పుడు బేసిక్గా మీరు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఖచ్చితంగా అద్దెంట్లోనే ఉన్నారు. 15,000 రూపాయలు అద్దె ఉంటుంది, తక్కువలో తక్కువ. ఇప్పుడు ఆ 15,000 కూడా సేవ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇప్పటి వరకు మీకు 50,000 ఇన్కమ్ ఉంటే 50,000 ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 27,000 ఏమో ఎస్డబ్ల్యూపీ నుంచి డ్రా చేస్తున్నాం, ప్లస్ ఒక 15,000 రూపాయలు ఏమో మీకు రెంట్ మందం సేవ్ అవుతుంది కదా ఎక్సెస్. ఇంతకు ముందేమో 0 సేవింగ్స్, ఇప్పుడు ఎక్సెస్ 15,000 రెంట్ మందం డబ్బులు కూడా మిగుల్చుకుంటున్నారు. ఈఎంఐ ఏమో ఎస్డబ్ల్యూపీ నుంచి వెళ్ళిపోతుంది, ఆ రెంట్ మందం డబ్బులు ఏమో మీకు మిగిలిపోతున్నాయి ఇంకా ఎక్స్ట్రా. సో బేసిక్గా దిస్ ఇస్ ద బ్యూటీ. సో కాకపోతే ఫుల్ డౌన్ పేమెంట్ కట్ అయ్యటం వల్ల ఇక్కడ ఈఎంఐకి వెళ్తే ఈ వయసులో కరెక్టా, ఈ పాయింట్ కూడా ఉంటుంది, ఎఫోర్డ్ చేయొచ్చా అని. మీరేమైనా డబ్బులు తీసుకువెళ్ళిపోయి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారా, పోద్దేమని భయపడటానికి, భూమి కొంటున్నారా కష్టం వస్తే అమ్మటం అనుకోవటానికి. లిక్విడ్ అసెట్ కదా, ఇట్స్ అ ఫైనాన్షియల్ అసెట్. వెనెవర్ యూ వాంట్ యూ కెన్ విత్డ్రా, అంతే కదా. ఇప్పుడు మీకల్లా కావాల్సింది ఏంటి, ఇంటి డబ్బులు ఇంటికే ఖర్చు పెట్టాలి. కాకపోతే బెటర్ వే ఏంటి, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ క్యాష్ చాలా అవసరం బతకడం కోసం. మీరు క్యాష్ అంతా ఇంటి మీద పెట్టేస్తే బతకడం కష్టం. క్యాష్ ని పెట్టుకొని ఎస్డబ్ల్యూపీని యాక్టివేట్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో మీకు యావరేజ్ 27,000 వచ్చేస్తుంది 6% లో. మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ యావరేజ్ గా మీరు అగైన్ దాన్ని స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే విత్డ్రావల్స్ కూడా పెరుగుతాయి, ఈఎంఐ పోర్షన్ కూడా ఎక్సెస్ అమౌంట్ ఇంకా మిగులుతుంది మీకు. సో బేసిక్ గా మనం దాన్ని స్ప్లిట్ చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అండ్ 1 year వెయిట్ చేయండి ఇంకా, ఎందుకనంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా జరుగుతాయి. అనుకుంటాం అపార్ట్మెంట్ రేట్లు పెరగవా అని, పెరగవు, అవకాశం లేదు. ఎందుకు, ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ ఎకనామిక్ సిచ్యువేషన్ అయితే మన హైదరాబాదే మాట్లాడుతున్నాం కదా, హైదరాబాద్లో ఎప్పుడైనా సేల్స్ ఊపందుకున్నాయా, మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయా, ఇంకో సంవత్సరం కూడా పెరగడానికి అవకాశం లేదు. లాస్ట్ 1 month నుంచి అయితే చూస్తున్నాం అసలు లేదు ఎఫెక్ట్ అసలు కదా, రియల్ ఎస్టేట్ మీద ఎంత పెద్ద ఎత్తున ఉందో చూస్తున్నాం. మన హైదరాబాద్ అనే కదా, అన్ని చోట్ల కొద్దిగా స్లో డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయింది. సో ఇంకో 1 year వరకు కూడా పెద్ద ఎత్తున రేట్లు ఏం పెరగవు. అండ్ వడ్డీ 1% తగ్గింది అని అంటే మనకి ఈఎంఐలో చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో వడ్డీ ఒక 1% అని తగ్గే వరకు వెయిట్ చేసి తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ కదా మంచిగా కలిసి వస్తాయి డబ్బులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.